ప్రారంభంగా మనం క్రీస్తు శిలువను గురించిన ప్రభావం తీసుకురాబడింది. ఈ సమయంలో క్రైస్తవుని శిలువ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. గలతీలకు రాయబడిన పత్రిక చూడండి, మన ధ్యానం కొరకై క్రొత్త నిబంధన గ్రంథంలో గలతీలకు రాయబడిన పత్రిక కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తున్నాను, వాటిని నోట్ చేయండి. గలతీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. బైబిల్ వెనక నుండి 169వ పేజీ, ద బుక్ ఆఫ్ గలేషియన్స్, గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. 2వ అధ్యాయం 20వ వచనం, 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. 5వ అధ్యాయం 11వ వచనం, 5వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, సున్నతి పొందవలని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడల ఎప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరం తీసివేయబడిన కదా. అదే అధ్యాయం 23-24 కూడా, 23-24. ఇట్టి వాడికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చివరిగా 6వ అధ్యాయం 14వ వచనం, చివరిగా 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అసహించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఇక్కడ పిల్లలు కొద్దిగా డిస్టర్బ్ లేకుండా చేయండి, సహాయకరంగా ఉండదు. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా ప్రభువానికి స్తోత్రములు. మరొకసారి మీ వాక్యాన్ని చదువుకున్నాము, సహాయం చేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సువార్తలలో ప్రభు అయిన క్రీస్తు యేసు వారి యొక్క సిలువ, కానీ పత్రికలలో క్రైస్తవుని సిలువ ఏంటో మనం చూడబోతున్నాం. మన చర్చెస్లో ఉండవులే సిలువలు. ఒకనొక చర్చిలో ఇలానే దేవుని వాక్యం అందిస్తుంటే సహజంగా ఇదిగో మనలాంటి పిల్లలు కూడా సహజంగా దేవుని మందిరంలో కూర్చొని వింటున్నారు. రోజు ఒక పాప వాక్యాన్ని వింటూ ఉన్నాడు. కానీ ఆ రోజు స్పెషల్ గెస్ట్ వచ్చాడు, నాలంటి వాడు. వాక్యం చెప్తున్నాడు. వాళ్ళ మమ్మీతో ఆ పాప అంటుంది, మమ్మీ రోజు పాస్టర్ గారు వాక్యం చెబితే సిలువ కనపడుతుంటుంది, ఈ రోజు వచ్చి ఆయన సిలువ కనపడకుండా చేశాడు అన్నదంట. అంటే ఈరోజు వచ్చిన పాస్టర్ గారు ఎలాంటి వాడు? బాగా హైట్ ఉన్నాడు అనమాట. అంటే ఆ పాప గమనించిందండి, రోజు సిలువను చూసిద్దంట. ఆయన నిలబడినప్పుడు వెనకాల సిలువ కనపడుతుంది. ఆ పాప అడిగింది తన తల్లిని, మమ్మీ ఈరోజు సిలువ కనపట్లేదేంటి? అవును, కొన్నిసార్లు భౌతికమైన సిలువలే మాత్రమే కాదు, కొన్నిసార్లు సిలువలు కనబడకుండా అనుభవాలు కనబడుతున్నాయి. క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గలతీయులకు అనేటువంటి ప్రాంతంలో ఉన్న వారికి ఈ పత్రిక రాశాడు. పౌలు దైవజనుడు క్రొత్త నిబంధనలో 14 పత్రికలు రాశాడు. కానీ వాటిలో గలతీ పత్రిక, దీన్ని ఏమంటారంటే యాంగ్రీ లెటర్ అంటారు. ఇది కోపపడిన పత్రిక. గలతీ అనే ప్రాంతాలకు పౌలు మొదటి సువార్త యాత్రలో వెళ్ళి సిలువ వేయబడిన క్రీస్తు ప్రభువును ప్రదర్శించినట్టుగా ప్రకటించాడు. అక్కడున్న ప్రజలు ప్రభావితులయ్యారు, వారి హృదయాలు కదిలించబడ్డాయి, ప్రభువును నమ్ముకున్నారు, రక్షించబడ్డారు. అక్కడ సంఘాలు ఏర్పడ్డాయి. గలతీయలో ఒక సంఘం మాత్రమే కాదు, సంఘాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత పౌలు తనతో పాటు వారు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళారు. కానీ కొలది కాలంలోనే ఆ ప్రాంతానికి దుర్బోధకులు వచ్చారు. బోధకులు వస్తుంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. బోధకులందరూ నమ్మకూడదు కదా. పౌలు వాక్యం చెప్పాడు, రక్షించబడ్డారు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరొక బోధకులు వచ్చారు. యోదయ ప్రాంతం నుండి, యెరూషలేము నుంచి వచ్చి అన్నారు, ఇదిగో మీరు రక్షించబడ్డారంటే, రక్షించబడ్డామండి. ఎలా రక్షించబడ్డారు? యేసు ప్రభు వార్త మేము విన్నాం, ఆయన మా కోసం చనిపోయి సమాచారపడి తిరిగి లేచాడు, మేము నమ్ముకున్నామంటే. మంచిదే కానీ ఇంకా చాలా చేయాల్సింది మీరు అన్నారంట.
మీరు క్రైస్తవులు కావాలంటే ముందు మీరు యూదులు కావాలి. యూదులు కావాలంటే సున్నత్ చేయాలి. పండుగలు ఉన్నాయి, దినాలు ఉన్నాయి, మాసాలు ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఏందనుకున్నారు అని వారు మరొక దుర్బోధ వారిలో చొచ్చింపజేశారు. వారు కదిలించబడ్డారు, చంచులుడైపోయారు. చూడండి 5:7 చదువుతున్నాం అక్కడే పత్రిక. మీరు బావుగా పరిగెత్తుచుంటిరి. ఎలా పరిగెత్తున్నారంటే అప్పుడు దాకా వారి ఆత్మీయ జీవితాన్ని పరుగుతో పోల్చాడు పౌలు. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించారు? ఎవరు అడ్డగించిన కాదు, దుర్బోధకులు చాలా మంది వచ్చారు. కానీ పౌలు ఇక్కడ ఎలాంటి పదం వాడుతున్నా అంటే ఎవడు అడ్డగించాడు అంటే వారు వెనుక ఒకడున్నాడు. ఎవడాడు? అపవాది. దుర్బోధలకు మూలకర్త ఎవడు? అపవాదే. వాళ్ళు వచ్చి వీరిని గలిబిలి చేశారు. అదే పత్రిక 1:6 కూడా చూడండి. 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచు వారు కొందరు ఉన్నారు. ఆ దుర్బోధుడు ఏం చేశారు? వచ్చి సువార్తను చెరిపారు, వారిని కలవరపరిచారు. ఎప్పుడైనా వినండి, ఈ దుర్బోధులు వచ్చి 2 పనులు చేస్తారు ఎప్పుడైనా. ఒకటేమో మనం నమ్మిన సువార్తని, మనం నమ్మిన బోధన ఏం చేస్తారు? ముందు కరప్ట్ చేస్తారు, చెడగొడతారు. అది ముందు తప్పు అంటే కానీ వాళ్ళది మనం వినం. రెండోది మనల్ని కలవరపరుస్తారు. దే కరప్టెడ్ గాస్పల్, దే కన్ఫ్యూజ్డ్ గలేషియన్స్. ఈ దుర్బోధులందరూ కూడా భిన్నమైన సువార్త, అది సువార్త కాదు, క్రీస్తు సువార్త కాదు, భిన్నమైన సువార్త. ఈ రోజుల్లో కూడా ఎక్కువ సువార్తలు ఏమంటున్నాం మనం? అన్ని సువార్తలే, కానీ ఏ సువార్తలు? భిన్నమైన సువార్తలే. స్వస్థత సువార్తలు, ఉద్యోగాల సువార్తలు, ఆశీర్వాదాల సువార్తలు, గుడారాల సువార్తలు, టెంపుల్ సువార్తలు, ఇవన్నీ రకరకాల సువార్తలే. ఉపవాసాల సువార్తలు, తోట సువార్తలు, ఇవన్నీ సువార్తలే, కానీ అవి భిన్నమైన సువార్తలు. అందుకే పౌలు చాలా కోపంతో, ఆవేశంతో, ఆత్మావేశంతో రాశాడు. ఈ పత్రికలో ఆశ్చర్యం ఏంటంటే ఈ పత్రికలో ప్రార్థన లేదు, ఈ పత్రికలో థ్యాంక్స్ కూడా లేవు. చూడండి ఈ పత్రిక ఎప్పుడు చదవండి. తలనొప్పి వస్తే ప్రమాదమా, గుండె నొప్పి వస్తే ప్రమాదమా? ఈ పత్రికలో ప్రమాదం ఏంటంటే గుండె నొప్పి అనమాట. రక్షణ అనే పునాదిగా దెబ్బ తగిలింది, దాన్ని సరిచేయడానికి పౌలు ఈ పత్రిక రాసుకుంటూ వచ్చాడు. అందుకే నాకు ఆశ్చర్యం అవుతున్నదే, ఇంత త్వరగా మారిపోయారేంటి? సువార్తనే మీరు విడిపెడితే దేవుణ్ణి పిలిచిన వారిని విడిచిపెట్టారు మీరు అంటూ ఈ పత్రికలో రెండింటి మధ్య పోరాట గురించి రాశాడు. అందుకే ఈ పత్రికను ఏమంటారంటే సువార్త పోరాట పత్రిక అంటారు. ఏంటి సువార్త పత్రిక అంటే సువార్తకు భిన్నమైన సువార్తకు మధ్య పోరాటం. ఒక విధంగా చెప్పాలంటే దుర్బోధన వచ్చి ఏం చెప్తారంటే మీరు సున్నతి పొందాలి. కానీ పౌలు ఏం చెప్పాడు? మీ కొరకు ప్రభు సిలువ వేయబడ్డాడు, అందుకే మీరు రక్షించబడ్డారు అన్నాడు. ఈ పత్రికలో ప్రధానమైన అంశం పోరాటం ఏంటంటే సిలువకు సున్నతికి మధ్య పోరాటం. అందుకే పత్రికని సిలువ పత్రిక అని కూడా అంటారు. ద ఎపిసోడ్ ఆఫ్ క్రూసిఫిక్షన్. ఏ పత్రిక ఇది? సిలువ పత్రిక. సిలువ ఆత్మరక్షణకు సంబంధించింది, సున్నతి ఆచరణకు సంబంధించింది. సిలువ అందరికి సంబంధించింది, సున్నతి యూదులకు మాత్రమే చెందింది. సిలువ కర్త నిబంధన, సున్నతి పాత నిబంధన. సిలువ ఆత్మకు చెందింది, సున్నతి శరీరానికి సంబంధించింది. సిలువ కృపచేత రక్షించేది, కానీ సున్నతి నువ్వేదో చేయాలా, అదే సున్నతి. ఇంకా పండగలు, ఇంకా రకరకాలు చేయాలి, మీరు అది చేయాలి, ఇది చేయాలా, ఏదో చేయాలి, మీరు చేస్తేనే పొందుతారు అనేటువంటి బోధ. అంటే కృషి చేత ఏదో పొందుతారు మీరని. కానీ సిలువ ముగించబడిన కార్యం, కానీ సున్నతి ఏదో చేర్చాలి. యూ హ్యావ్ టు యాడ్, ఏదో కలపాలి మీరు. అందుకనే దుర్బోధకులు వచ్చంట, దుర్బోధకులు అంటే వాళ్ళు వాడే మెథడ్ అంట మ్యాథ్స్ మెథడ్ అంట. ఏ మెథడ్? మ్యాథ్స్ మెథడ్ అంటే మ్యాథ్స్లో 4 ఫార్ములాస్ ఉంటాయి. ఏమంటే చెప్పండి? కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగాహారాలు. ఈ దుర్బోధకులు వచ్చి ఈ మెథడ్ వాడతారంట. వాళ్ళు వాడతారని మ్యాథ్స్ అని చెప్పరు, వచ్చి మ్యాథ్స్ పద్ధతి వాడతారని అర్థం. అంటే అర్థం ఏంటి? నెంబర్ 1 కూడికలు అంటే కలిపి చెరుపుతారు, ఏదో తీసుకొస్తారన్నమాట, కలుపుతారు, అడిషన్ అన్నమాట. రెండోది తీసివేస్తారంటే క్రీస్తు కార్యాన్ని, సిలువ కార్యాన్ని వాళ్ళు తీసివేస్తారు, అది అక్కర్లేదంటారు, మీరు ఏదో తీస్తే చాలంటారు. మూడోది ఏంటి?
హెచ్చవేత్తలు అంటే మీరు స్వర్గం పోవాలంటే, రక్షణ పొందాలంటే మీరు చాలా చేయాలయ్యా, రిక్వైర్మెంట్స్ ఆర్ మోర్. దాన్ని హెచ్చవేత్తలు. నాలుగోది విభజన, భాగాహారం. అంటే ఈ దుర్బోధకులు మనల్ని ప్రపంచం నుంచి వేరు చేస్తారు. అసలు చూడండి, కొంతమంది కొన్ని చోట్ల తెల్ల డ్రెస్ వేయమంటే తెల్ల డ్రెస్ వేయాల్సింది అందరూ, అవునా కదా? ఏంటమ్మానంటే అంతే అంతే అంటే ఏం చేస్తారు వాళ్ళు? సమాజం నుండి వీళ్ళు వేరు చేస్తారంట దుర్బోధకులు వీళ్ళని. అందువల్ల వాళ్ళు మనతో కనెక్షన్ లేకుండా చేస్తారు. దే డివైడ్ దెమ్. అందుకే మనతో కన్సల్ట్ కావడం లేదు. ఏంటమ్మా ఇది తప్పు కదా, ఎలా ఉండాలి కదా, అలా ఉండాలి అంటానికి వీలు లేకుండా చేసేస్తారన్నమాట. ఇలాంటి వాళ్ళ గురించి జాగ్రత్తగా మనం ఉండాలి. వెళ్ళేంటంటే పౌలు వెళ్ళి స్వార్థ చెబుతాడు, ప్రభువు దగ్గరకు అనేక ఆత్మ రక్షిస్తాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు రాబట్టుకొని సంకల్పించుకొని ఇదిగో మా చూశారా అంటారు అనమాట. ఎగ్జాగరేషన్ చూపించుకోవడమే ఈ దుర్బోధకుల బోధ, వారి పరిచర్య. అందుకు పౌలు గలతీ పత్రిక రాస్తున్నాడు. దానిలో 2 రకాల సెలువు గురించి రాశాడు. క్రీస్తు సెలువు రాశాడు, క్రైస్తవం సెలువు రాశాడు. ముఖ్యంగా మనం ఈ పత్రికలో 7 రకాల సెలువులు చూడబోతున్నాం. చాలా బ్రీఫ్గా సంక్షిప్తం జ్ఞాపకం చేస్తాను. 7 రకాల సెలువులు. దేర్ ఆర్ 7 crosses ఇన్ గలేషన్స్. నెంబర్ 1 చదవడం చూడండి. 3:1 ఏమన్నాడు? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కనులెదుట ప్రదర్శింపబడెను కదా. నెంబర్ 1 క్రీస్తు సిలువ, ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. పౌలు ఏమంటున్నాడు? ఓ అవివేకులైన గలతీయులారా. అవివేకం అంటే ఆలోచించకపోవడం, మందమతులు కావడం, ఏం జరుగుతుందా అనేది ఆలోచించకపోవడం. ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాను? ఈ దుర్బోధకులు వచ్చి ఏం చేస్తారు? భ్రమ పెడతారంట. భ్రమ అంటే అర్థం ఏంటంటే మెస్పరైజింగ్. ఇంకోటి ఉంది కదా, హిప్నటైజింగ్. ఏమంటారు? హిప్నటిజం అనేది బాగా చేస్తారన్నమాట వీళ్ళు. అసలు మనల్ని కన్విన్స్ చేసేస్తారు అంతే. ఎవడు భ్రమ పెట్టాడు మిమ్మల్ని? నేను వచ్చినప్పుడు ఏం చేశాను? మిమ్మల్ని సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తుని మేము మీద ప్రదర్శించాను కదా. ఇంగ్లీష్ బైబిల్లో చెప్పబడింది, యేసు ప్రభు వారు హి వాజ్ స్క్రీన్డ్. ఆయన ఒక ప్రదర్శన వేయబడినట్టుగా, కరుణామయుడు ఫిలిం చూపించినట్టుగా యేసు ప్రభు యొక్క జీవితం, సిలువ అనుభవం స్పష్టంగా చూపించాడు, ప్రకటించాడు పౌలు అక్కడ. ఆ దృశ్యాన్ని చూసిన విన్న ఆ గలతీయులు కదిలించబడ్డారు. వారి హృదయాలు ప్రభుకి ఇచ్చారు, ప్రభువుని నమ్ముకున్నారు. అయ్యో నా పాపం కొరకై, మా పాపం కొరకై ఆయన అప్పగించబడ్డాడా, చనిపోయాడా? ఆయన హృదయాలు కదిలించబడ్డాయి, ప్రభువుని నమ్ముకున్నారు, రక్షించబడ్డారు. ఒక సిలువ వేయబడిన యేసు ప్రభు వారి యొక్క సిలువ దృశ్యాన్ని వారు చూసినప్పుడు ఎంత ప్రభావితమయ్యారో చూడండి. అందుకే పౌలు ప్రారంభ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడు? 3వ లైన్లో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్టకాలను విమోచించవాలని మన పాపాల నిమిత్తం అప్పగించుకోండి అంటాడు. మరి అధ్యాయంలో మన పాపాల కోసం అప్పగించుకున్నాడు ఆయన. కానీ 2వ అధ్యాయం 20వ వచనం చివరిలో చూడండి, నా కొరకు తాను అప్పగించుకున్న ప్రభు. ఫస్ట్ అధ్యాయంలో మన పాపములు కూడా అప్పగించుకున్నాడు. కానీ పౌలు ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన నా పాపముల కొరకు అప్పగించుకున్నాడు. ఇట్స్ ఎ పర్సనల్. క్రీస్తు సిలువను మనం చూస్తే 3 ప్రాముఖ్యమైన మాటలు మనకు గుర్తు రావాలి. 1, క్రీస్తు సిలువలో ఓటమి కాదు, చేతగానితనం కాదు, ఓడిపోయినతనం కాదు. క్రీస్తు సిలువలో ప్రేమ కనబడతా ఉంది. ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ సంపూర్ణంగా ప్రత్యక్షపరచబడిన ఒకే ఒక స్థలం ఎక్కడ? క్రీస్తు సిలువ దగ్గర. దేవుడు లోకమునెంతో ప్రేమించాను, ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన క్రీస్తు సిలువ దేవుని ప్రేమను చూపిస్తుంది. అంత మాత్రమే కాదు, క్రీస్తు సిలువ ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. ఉదయకాలం మనం చూసాం, 3 ప్రభావితం చేసింది కదా. 3 ప్రభావితం చేసింది. వాళ్ళ జాతి వేరు, వారి భాష వేరు, వారి ప్రాంతం వేరు, వారి విధానాలు వేరు, వారి బ్యాక్గ్రౌండ్స్ వేరు. కానీ సిలువ చేత వారు తాకబడ్డారు, కదిలించబడ్డారు. రక్షించబడుతున్న వారు కదా, దేవుని శక్తిగా ఉంది, ప్రభావం కలది. క్రీస్తు సిలువలో ప్రేమ ఉన్నది, క్రీస్తు సిలువలో ప్రభావం ఉన్నది, క్రీస్తు సిలువలో ప్రణాళిక కూడా ఉన్నది. యేసు ప్రభువు సిలువ వేయబడ్డాడంటే అనుకోకుండా జరిగింది కాదు, రోమీలు వేసేయాలి అనుకోవడం కాదు. ఒక అద్భుతమైన మాట ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువారు సిలువ వేయబోట అనేది నిత్యత్వంలో నిర్ణయించబడింది. ఇక్కడ ఇట్స్ నాట్ ఏ సడన్ డెసిషన్.
అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం కాదు. కీర్తన 22 కీర్తన 16 చరణంలో రాయబడింది, వారు నా పాదములను నా చేతులను పొడిచి ఉన్నారు. అంటే దావీదు కాలంలో సిలువ అనేటువంటి ఆచారమే అసలు లేనే లేదు. కానీ రోమా సామ్రాజ్యం రావడం ఏంటి, వాళ్ళకున్న ఆచారంలో ప్రభువుని సిలువ వేయడం ఏంటి, చేతులు కాళ్ళు చీరల చేత బిగించడం ఏంటి. ఇట్ ఈస్ ద ప్లాన్, ద ఎటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్. ప్రణాళిక. ఆ ప్రణాళిక ఏంటి తెలుసా? ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందాలి. నీవు నేను నశించకూడదు అనేది ఆయన ప్రణాళిక, ఆయన యొక్క ప్లాన్ అది. అందుకే పౌలు అన్నాడు, సిలువ వేయబడిన వాడైనట్టుగా క్రీస్తు మీదుగా ప్రదర్శింపబడిన కదా. నెంబర్ 1 క్రీస్తు సిలువ. నెంబర్ 2 రెండో చూడండి త్వరగా, 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇదేంటిది? క్రీస్తుతో సిలువ. నెంబర్ 2 రెండోది ఏంటి? మొట్టమొదటిదేమో క్రీస్తు సిలువ, రెండోది క్రీస్తుతో సిలువ. ఇప్పటి వరకు పౌలు క్రీస్తు సిలువ చూస్తూ వచ్చాడు, కానీ ఇప్పుడేమన్నా అంటే, అయ్యా ప్రభువా నేను కూడా నీతో పాటు, ఇప్పుడు తన వైపు చూసుకున్నాడు పౌలు. ఏమన్నా అంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఆ పదాన్ని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏమి వేయాలి సిలువ? నేను అనే దాన్ని ఏమి వేయాలా? సిలువ వేయాలా? అది దాని అర్థం. అక్కడ నేను అంటే గర్వం, అతిశయం, అహం, ఎత్తు, ఆలోచన, రకరకాల విషయం అంటే నేను గొప్ప అంటే అహంకారము, గర్వం అనేది ఏం చెప్పడాలని ఇక్కడ నేను అనే పదం ఏం చెప్పడాలా? సిలువ వేయబడాలి. సిలువ దగ్గరకు రావాలి, అక్కడ సిలువ వేయబడాలి ఖచ్చితంగా. ప్రియ సోదరి, ఈరోజు కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ సమాజంలో కానీ వస్తున్న సమస్యలకు ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? ప్రధానమైన పదం ఏంటో తెలుసా? ఏంటిది? నేను. ఏంటిది? నేను. భార్యాభర్తలు ఉన్నారు, భార్య నేనే కదా, నేను అన్నది అనుకో, వచ్చిన సమస్య. చాలాసార్లు అలా చెప్పుకుని ఉంటారు కూడా. భర్త కూడా కొన్ని విషయాలు నేనే కదా అన్నారు అనుకోండి, సమస్య. కుటుంబంలో క్షేమకరమైన పదం ఏంటంటే మనం అనే పదం. ఏంటి చెప్పండి? ఎప్పుడు మనం అని నేర్చుకుంటేనే ఆశీర్వాదం మనకి. ఇక్కడ పౌలు కూడా నేను సిలువ వేయబడి ఉన్నానంటే నేను అనే ఖచ్చితంగా సిలువ వేయబడాలి. చూడండి, పాత నిబంధనలో ఒక రాజ్యంలోనే గొప్ప విచ్ఛిన్నం ఏర్పడింది. ఎందుకో తెలుసా? నేను అనే పదాన్ని వాడతాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం చూడండి, అక్కడ దావీదు కుమారుల్లో ఒకడైన అబ్షాలోము, అప్పటికే రాజుగా దావీదు ఉన్నాడు. కానీ అక్కడ సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఫస్ట్. ఇదైన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రమును సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుడికై ఏర్పరచుకొని, చూసారా, 50 మంది ఏర్పాటు చేసుకొని రెడీ చేసుకున్నాడు. ఇప్పుడు చదవండి 3వ వచనం నుంచి. అబ్షాలోము అంటున్నాడు ఇప్పుడు ఏమనంటే, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దాన్ని విచారించుటకై నియమించబడిన వాడు రాజునతో ఒకడు లేడని చెప్పి, అంటే ఆ పట్టణం యొక్క గుమ్మం దగ్గర కూర్చొని అబ్షాలోము ఏమంటాడంటే, వచ్చిపోయే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగయ్యా నీ వ్యాజ్యం బాగానే ఉంది, నీ తగాదు బాగానే ఉంది, నీ సమస్య బాగానే ఉంది, కానీ తీర్చేవాడు ఎవరు లేరుగా అంటూ. ఇప్పుడు చదవండి 5వ వచనం, 4వ వచనం. ఎలా ప్రారంభించాడు? నేను ఈ దేశమునకు న్యాయాధిపతి ఉండుట. అది అక్కడే వచ్చిన సమస్య. నీ సమస్య బాగానే ఉంది కానీ తీర్చేవాడు ఎవడయ్యా, నేనుంటూ చాలు కదా అన్నాడు. ఏమైంది? దావీదే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది, రాజ్యాన్ని విడిచిపెట్టి. అబ్షాలోముతో తోడయ్యాడు, కుట్ర ఎక్కువైపోయింది. ఇక అబ్షాలోము స్వాధీనం చేసుకున్న ప్రజలను వచ్చిపోవాలి మొత్తాన్ని ఆకర్షిస్తున్నాడు. దీన్ని చెప్పాను కదా, మెస్పరైజింగ్. చూసారా, అందరిని ఏదో మాట చెప్పేసి నేను తిప్పుకున్నాడు. రాజ్యానికి తంటాలు వచ్చినాయి. అక్కడే దావీదు యొక్క మరొక కుమారుడు కూడా చూడండి, రాజు మొదటి గ్రంథం 1వ అధ్యాయం వచనం 5 చదవండి. ఆయన కుమారుడైన మరొక ఆయన ఎవరంటే అదోనియా. చదువయ్యా, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదును కొని చాలు. ఆయన కాస్త నేనన్నాడు. ఆయన ఎవరైనా? అబ్షాలోము.
అబ్షాలోము నేనన్నాడు, కానీ ఈయనేమన్నాడు ఇంకా అబ్బో ఇంకొద్దిగా మార్చాడు. ఆయన ఏమన్నాడు? నేనే అన్నాడు. వచ్చింది అసలు దాని అర్థం ఏందో కూడా అక్కడే రాశాడు. అక్కడ ఏమన్నాడు? నేనే అని గర్వించడం రాయబడింది. అంటే నేనే అంటే అది గర్వం. మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం సిలువ వేయవలసిన ఒక సిలువ ఏంటి తెలుసా? నేను అనే పదానికి ఏం చేయాలి? సిలువ వేయాలి. ఈ టైప్ రైటర్లో బాగా అలవాటు కదా మనకు నేర్చుకున్న వాళ్ళు కొంతమందికి. ఈ టైప్ రైటర్లో ఎక్కువగా అరిగిపోయే అక్షరం అంట ఐ అనే అక్షరం అంట. అక్షరం అందుకని టైప్ రైటర్ ఓనర్ గారు ఏం చేస్తారంటే ఎక్కువగా ఈ ఐ అనే అక్షరం అరిగిపోతుంది కనుక వెంటనే దాన్ని పీకేసి ఇంకోటి కొరత పెడతాడు. ఎందుకు పీకేస్తాడు దాన్ని? నేను ఐ ఐ ఐ ఎక్కువ వాడటం వల్ల ఏమైంది? అది అరిగిపోయింది. నేను అని ఎక్కువ వాడామా ఏమవుతాం? ఓనర్ రోజు ఏం అవుతాడు? ఈ సైడ్ పక్కన పెట్టడమే. నేను అనే పదానికి ఎక్కువ స్థానం ఇచ్చామా తీసివేయడమే. పౌలు అంటాడు మన క్రైస్తవ జీవితంలో నేర్చుకోవాల్సిన మరొక సిలువ ఏంటంటే క్రీస్తుతో సిలువ. అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను గాంధీ మహాత్ముడు ఏమన్నాడంటే డూ ఆర్ డై దేశం కోసం అన్నాడు. కానీ యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? డై ఆర్ డూ అంటాడు ఆయన. ఇన్ రివర్స్ ఇన్ దేశం కోసం ఏదైనా చెయ్యి చావు అంటాడు ఆయన. కానీ మన ప్రభు అంటాడు నువ్వు దేవుని కోసం చేయాలంటే ముందు నువ్వు చావాలా. అంటే నేను అనేది ఏం కావాలా? చావాలి. నేను చస్తే గాని, అహం అనే చచ్చితే గాని, గర్వం అనే చచ్చితే గాని ప్రభు కోసం జీవించాలి. అందుకే అంటాడు ఏమంటే అపోస్తలుడైన పౌలు ఇక్కడ నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను గాను, నాట్ ఐ. ఎవరంటే జీవించేది? మరి క్రీస్తే నాయందు జీవించున్నాడు. అంతే, సింపుల్. నేను కాకపోతే ఇక జీవించేది ఎవరు? ఆయన జీవిస్తాడు మనలో. నేను అనేది కనబడకపోతే ఆయనే కనబడతాడు. ఒకసారి బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఆయన బాప్తిస్మం ఇస్తూ చాలా గొప్ప బోధలు చేస్తుంటే వచ్చారు యాజకులు లేవీలు వచ్చి, ఎవరినో అసలు ఏ అధికారంతో చేస్తున్నావు అంటూ ఆయన అన్నారు, నువ్వు యోహాను, నువ్వు ఏలియావా అన్నారు, నువ్వు క్రీస్తువా అన్నారు. రకరకాల పేర్లతో అడిగారు. అంటే క్రీస్తువా అన్నారంటే ఆయన ఎవరు కనపడినట్టు? క్రీస్తు కనపడినట్టే. నువ్వు ఏలియావా అంటే ఏలియా కనపడినట్టే. ఆయన కార్యాలయం చేస్తున్నట్టుంది, నువ్వేనా అన్నట్టుగా వారు అన్నారంటే ఆయనలో క్రీస్తు కనపడ్డాడు. మనం కనబడకుండా ఉంటే నేను అనేది ఎప్పుడైతే కనబడదో ఎవరు కనపడతారు? ఒక ఇంటికి కాషాయ వస్త్రాలు వేసుకొని సౌ సుందర్ గారు వచ్చారంట. వచ్చి తలుపు తట్టంగా తలుపు తీయంగా ఒక చిన్న పాప కనపడిందంట. అలా చూసి పరిగెత్తుకుని లోపలికి వెళ్ళిందంట. లోపలికి వెళ్ళి మమ్మీ యేసు ప్రభు చూడనుందంట. ఎవరంట? అంటే ఆ పాపకి ఏమర్థమయ్యానా? ఆయన చూడంగానే ఎవరు అర్థమయ్యాడు? యేసు ప్రభు అనుకుంది. ఆయనలో కనబడిన ఆ దృశ్యం చాలా సార్లు మనం అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది నేను కాను క్రీస్తే నాయం జీవించున్నాడు అనేది మన అనుదిన ఆధ్యాత్మిక జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం. ఎన్నిసార్లు నేను అని సమస్య తెచ్చుకొచ్చాం? సంఘంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, కొన్నిసార్లు ఆఫీసుల్లో కావచ్చు. నెంబర్ 3 చూడండి, 5వ అధ్యాయం 11 వచనం. 5:11 సహోదరులారా, సున్నతి పొందవలు నేను ఇంకనూ ప్రకటించునేలా ఎప్పటికీ హింసింపబడినేలా ఆ పక్షంలో సిలువ విషయమైన అభ్యంతరం తీసివేయబడును కదా. అంటే పౌలు యొక్క అర్థం ఏంటంటే, ఓ దుర్బోధకులారా, అదేవిధంగా గలతీలో ఉన్న వాళ్ళారా, నేను సిలువ విషయమే చెప్పకపోతే నాకు సమస్య లేదు కదా. సిలువ సువార్త చెప్పకపోతే నన్ను ఎవడేమి చేయలేడు కదా అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. అంటే సిలువ విషయమై నేను అభ్యంతరపరచబడుతున్నాను. అంటే 3వ సిలువ ఏంటంటే సిలువ విషయమైన సిలువ. 3వ సిలువ ఏంటి? సిలువ విషయమైన అంటే సిలువ కొరకైన సిలువ అనుభవం. సిలువను వార్త తీసుకెళ్తే మనకు ఎదురయ్యేది ఏంటి? శ్రమ, నింద, హేళన, ఇవన్నీ. అది పౌలు ఇక్కడ చెప్తుంది. సిలువ కొరకు పౌలు నిందలు పొందాడు, హేళన చేయబడ్డాడు, హింసించబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, దూషించబడ్డాడు, అతడు ఏడవబడ్డాడు కూడా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడానికి. యేసు వారి శిష్యుల్లో ఒకడైన తోమ భారతదేశానికి రావడం. చాలామంది ఇప్పటికీ తెలియకుండా బ్రిటిష్ వాళ్ళు వచ్చి మార్చారనుకుంటున్నారు. అసలు మొదటి శతాబ్దంలో ఎవరు వచ్చారు భారతదేశానికి? అపోస్తుడైన తోమా వచ్చాడు. మొట్టమొదటిగా కేరళ, తర్వాత మలబార్ ఆ ప్రాంతం నుండి
తమిళనాడులో మద్రాస్ పట్టణంలో చేరాడు ఆయన. అక్కడ యేసు ప్రభువారి గురించి అనేకసార్లు సువార్త పాటిస్తున్నప్పుడు ఉన్నత కుటుంబంలో ఉన్న బ్రాహ్మణ్స్, అనేక మంది స్త్రీలు, పురుషులు ప్రభువుని నమ్ముకున్నారు. అనేక మంది జీవితాల్లో గొప్ప గొప్ప అద్భుతాలు ప్రభు తోమా ద్వారా దేవుడు చేయించాడు ఆ దినాల్లో. ఇది భరించని క్రీస్తు శిలువ వర్తమానానికి వ్యతిరేకులుగా ఉన్నవారు తోమాను ఏదో ఒకటి చేయాలని ఒకరోజు ఆయన కొండ మీద ఒక సొరంగంలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వెనక్గా వెళ్ళి ఏటితో పొడిచారు. ఆయన అక్కడి నుంచి కొండ దిగువ వరకు ఈడ్చుకుంటూ కిందకు వచ్చి అక్కడ కొండ దిగువ బాగా ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆ కొండ మీద సెయింట్ థామస్ చర్చి కట్టారు. ఆయన ప్రభువు కొరకై, శిలువ వర్తమానం కొరకై క్రీస్తును చూపించడానికి ఆయన శ్రమ పెట్టబడ్డాడు, సిలువే పడ్డాడు, ఒక విధంగా సోలంతో పొడవబడ్డాడు, హింసించబడ్డాడు. అది పౌలు ఇక్కడ చెప్తుంది. సిలువ విషయమైన సిలువ క్రీస్తును ప్రకటిస్తే యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మత్తయి సువార్తలో మరుసువార్తలో ప్రభు చెప్పాడు, నేను సమాధానం పంపడానికి రాలేదు, ఖడ్గం పంపడానికి వచ్చాను యేసుప్రభు. ఒకసారి ఎందుకు వచ్చాడు యేసుప్రభు? ఖడ్గం పంపడానికి వచ్చాడంట. అంటే ఏంది? అత్తమ్మ ప్రభువుని నమ్ముకోలేదు, కోడలు నమ్ముకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏముంటుంది? మామూలుగానే విరోధం. ఏది? అత్త కోళ్ళ మధ్య. కానీ అత్తమ్మ నమ్ముకోలేదు, కోళ్ళ ప్రభువుని నమ్ముకుంది. ఎలా ఉంటుంది విరోధం? ఎక్కువగా ఉంటుంది. వీరి విరోధానికి కారణం ఎవరు? విరోధానికి కారణం ఎవరు? ఒక వ్యక్తి, ఆయన యేసు ప్రభు. అందుకు ప్రభు అంటాడు, నేను ఈ లోకానికి ఖడ్గమే వచ్చాను. అంటే మీ మధ్య విరోధం ఏర్పడిద్ది. అంటే శిలువ క్రీస్తును నమ్ముకోవడం వల్ల అనేకులకు విరోధం. ఒక బాబుని గురించి తన తండ్రి అంటాడు, వీడు యేసు ప్రభువుని నమ్ముకొని చెడిపోయాడు అంటాడు. ఎవరు నమ్ముకొని చెడిపోయాడంట? తాగి మాత్రం చెడిపోలేదంట, ఇంకా ఏదో కార్యక్రమాలు చేస్తే చెడిపోలేదు. ఏమన్నాడు ఆయన? యేసు ప్రభువుని నమ్ముకొని చెడిపోయాడంట. ఆయన భావం అది. అదే సిలువ వేయటం అంటే. సిలువ విషయమైన సిలువ అంటే అభ్యంతరం అనేక సార్లు. నెంబర్ 4, 4 చూడండి. 5వ అధ్యాయం 23, 24 వచనాలు కలిసి ఉన్నాయి. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. నెంబర్ 4, 4వది శరీర కోరికలకు సిలువ, శరీర ఇచ్చలకు సిలువ. ఏం చేయాలి? శరీర కోరికలకు మనం మెళ్ళ వేసుకునే సిలువ గురించి కాదు ఇది. బంగార సిలువ చేయించుకొని వేసుకోవడం కాదు ఇది. వేళ్ళకు పెట్టుకోవడం సిలువ మెళ్ళలో వేసుకునేది కాదు ఇది. ఏంటిది? శరీర కోరికలకు పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలను సిలువ వేసి, శరీర కోరికలకు మనం ఏం చేయాలంట? సిలువ వేయాలి. కోరికలు, శోధనలు, ఇచ్చలు అనేకమైన మన చుట్టుముడతాయి. ఇక్కడ మనం గమనిస్తే కోరికలు, ఇచ్చలు, శోధనలు మనకు కలగటం అనేది ఎప్పుడు తప్పు కాదు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, డిజైర్స్ ఆర్ దేర్, టెంప్టేషన్స్ ఆర్ దేర్, అట్రాక్షన్స్ ఆర్ దేర్. ఎన్నో కోరికలు మనకు ఉన్నాయి. మానవుడు అంటేనే కోరికలు ఉంటాయి అంతే. కానీ వినండి, శోధనలు రావడం తప్పు కాదు, కానీ వాటికి లోను కావడం అక్కడే పాపం అనేది. మార్టిన్ లూథర్ భక్తుడు అనేవాడంట, మనం ఇట్లా రోడ్డుని వెళ్తున్నాం అనుకోండి, మన మీదకి ఎన్నో పక్షులు వస్తుంటాయి పోతుంటాయి, వాటిని ఆపుతాం మనం? ఆపలేం. కానీ ఒక పక్షి మన మీద తల మీద వారి గూడు కడితే దానికి ఒప్పుకుంటాం మనం? ఒప్పుకుంటే అదే పాపం, అదే అర్థమాట. శోధనలు వస్తాయి పోతాయి, మన చూపు ద్వారా, మన మాట ద్వారా అనేక రీతులకు వస్తాయి. కానీ వాటిని అనుమతించామా, లోపడ్డామా? ఖచ్చితంగా మనం పాపంలో పడినట్టే. అందుకని ఇక్కడ పౌలు అంటాడు, మీరు శరీర కోరికలకు ఇచ్చలకు ఏం చేయాలంట? సిలువ వేయాలి అంటాడు. సిలువ వేయటం అంటే ఏంటి? అక్కడ ఒక కోరిక, ఒక ఆలోచన, ఒక ఇచ్చ మన ఎదురుకు వచ్చిందా, మనకు కనబడిందా, వెంటనే మనం చేయాల్సిన సిలువ అంటే ఏంటి తెలుసా? నెంబర్ 1, ప్రార్థన చేసుకోవాలి. వెంటనే వీ హ్యావ్ టు ప్రే. ప్రార్థన ప్రభువుకి చూడాలి. వెంటనే ప్రభువా, పేతురు ఏం చేశాడు? మునిగిపోసాగాడు. వెంటనే చేశాడు, ప్రభువా మేము నశించిపోతున్నానయ్యా అనలేదా? వెంటనే కేక వేశాడు. అది మనం నేర్చుకోవాల్సింది. కేక వేయడం, ప్రార్థన చేయడం, వెంటనే ప్రభువుకి చూడటం, ప్రార్థన చేయడం. ఈ శోధన నుండి, ఈ కోరికల నుండి మనం జయించడం అంటే, సిలువ వేయటం అంటే ఎలాగంటే, 1 ప్రార్థన ద్వారా,
రెండోది వాక్యాన్ని చదవడం ద్వారా, వినడం ద్వారా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, మరెక్కువగా బలవంతులు కాదు. మూడవది సంఘ సహవాసం కలిగి ఉండాలి. ఇదే సిలువ వేయడం అంటే. వాటిని మనం సప్రెస్ చేయగలం, అణచగలం అంటే కారణం ఏంటంటే సిలువ వేయగలం. ఎలాగంటే కోరికలకు వాటికి లోబడకుండా ఉండాలంటే, జయించాలంటే ప్రార్థన, వాక్యము, సహవాసం. ఒక వ్యక్తి సహవాసానికి దూరం అవుతున్నాడంటే ఎక్కడో శోధనలో, ఎక్కడో వాటికి లోపడ్డాడని. దేవుని వాక్యం చదవట్లేదు అంటే అర్థం ఏంటి? ఎక్కడో లోటు వచ్చిందని. భోజనం చేయట్లేదంటే అర్థమైంది రోగం వచ్చిందని, లోటు ఎక్కడ ఉందని. మంచులు తాగట్లేదంటే అర్థం ఏంటి? ఎక్కడో లోటు వచ్చిందనంటే. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా వాక్యం చదవడం లేదా, ప్రార్థన చేయడం లేదా, సహవాసం రాలేకపోతున్నామా, ఎక్కడో లోబడ్డాడు అక్కడ. అందుకే పౌలు అన్నాడు, క్రీస్తు యేసు సంబంధులు అంటే ఆయన సంబంధికులు అయితే వారు ఏం చేయాలి? వాటిని సిలువ వేయాలి. ఎప్పుడు వేయాలా? ఒకసారి వేసేదా? ఎప్పుడు వేయాలా? ఇక్కడ ఏం రాయబడింది చూడండి. సిలువ వేసి ఉన్నారన్నాడా, సిలువ వేస్తూ ఉన్నారన్నాడా? అయిపోయినట్టుగా రాశాడు ఇక్కడ. కానీ గ్రీకు భాషలో టెన్సెస్లో చెప్పాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాశాడు. అంటే మీరు సిలువ వేస్తూ ఉండాలి. ఒకరోజు వస్తాయి కోరికలు, జీవితాంతం వస్తాయి శోధనలు. ఎప్పుడెప్పుడు వస్తాయి? అప్పుడప్పుడు రావు, జీవితాంతం. అందుకే ప్రతినిత్యం పౌలే అన్నాడు చూడండి, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం వచనం 31 అనుకుంటాను చూడండి. 31, 15:31. సహోదరులారా, కొరింథీ మొదటి పత్రిక 15:31. సహోదరులారా, మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అత్యంతోడు నేను దినదినమును చనిపోచున్నాను అని చెప్పుదా. ఏమవుతానంట పౌలు? దినదినము చనిపోవడం. దినదినము ప్రతి పరిస్థితులకు తను చనిపోయినట్టుగా ఉంటాం. అందుకే శరీర కోరికలకు మనం సిలువ వేయబడాలి, వాటిని సిలువ వేయాలి. సిలువ వేసి ఉన్నారంటే డైలీ డైయింగ్. బ్రతికామా ఆ కోరిక చంపేస్తాం మనం. హ్యావ్ టు డై. అదే మనం ఇక్కడ చదివే ప్రధానమైనది. ఒకసారి నేను విన్నట్టుండేది, ఇద్దరు భార్యాభర్త అడవిలో గుండా వెళుతున్నారంట. సడన్గా ఎలుగుబంటి ఎదురైందంట. భర్త దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కేసాడు ఆయన. ఇంకేం అర్థం కావాలి, వెంటనే పడుకుందంట. చచ్చిన శవంలాగా యాక్ట్ చేసిందంట. వచ్చింది ఎలుగుబంటి, చూసింది, వాసన చూసింది, ఏం లేదనుకుంది, వెళ్ళిపోయింది. ఆయన గవగా దిగొచ్చాడంట. వచ్చాను అడుగుతున్నాడంట ప్రశ్న, ఏంటేంటి ఎలుగుబంటి నీది ఏదో చెబుతుంది అన్నాడంట. నీలాంటి బుద్ధిహీనుడు నమ్మద్దని చెప్పి వెళ్ళింది అన్నదంట. అంటే ఏంటి? ఇక్కడ మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, చస్తే చచ్చినట్టుగా ఉంటే అదేమి చేయలేకపోయింది. అది ఇక్కడ మన పాఠం. అదే బతికినట్టుగా ఉందంటే ఏమయ్యేది? ఆమె చచ్చిపోయేదే. ఆమె చచ్చినట్టుగా ఉంటేనే బతికేది, బతికినట్టుగా ఉంటే చచ్చిపోయేది. ఇదే విషయం మనకు అర్థం కావాలి. వెన్ వి డై వి కెన్ లివ్. అదే పౌలు అంటాడు కదా, నేను దినదినము చనిపోచున్నాను. ఇలా దినదినము చనిపోయేది ఉంటే తగాదులు ఉండవు, సమస్యలు ఉండవు కదా. చాలా సమస్యలకు పరిష్కారం ఇక్కడే ఉంది. అదే పౌలు అంటాడు, మీ శరీర కోరికలకు సిలువ వేసి ఉన్నారు, వేచి ఉన్నారు. నెంబర్ 5, 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం 14 వచనం. 6:14. అయితే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగుగాక. నెంబర్ 5, మన అతిశయమైన సిలువ. సిలువ ఏంటి? అవర్ గ్లోరీ. మన అతిశయం ఏంటి? మన ఆనందం ఏంటి? అసలు సిలువే. మన జీవిత ప్రశ్నకు, మన జీవిత సమస్యకు పరిష్కారం దొరికిన స్థలం ఎక్కడ? సిలువ. అందుకే పౌలు అంటాడు, నా అతిశయము లేక మన అతిశయము ఎక్కడ? సిలువ. నా అతిశయము సిలువ యందు తప్ప మరి దేని యందును లేదు. ఒకప్పుడు పౌలు దేని యందు అతిశయపడేవాడు? మొదటి అధ్యాయం చదవండి, గలతీ పత్రిక 1:13. పూర్వమందు యోధా మతస్థుడనై ఉన్నప్పుడు, ఒకప్పుడు
ఏ మతం ముందు అతిశయపడేవాడు అంటే ఆయన యోధా మతస్థుడు. నా మతమే గొప్ప, ప్రపంచంలో నా మతం తప్ప మరొకటి ఉండటానికి లేదు. నేను యోధా మతస్థుడైతే క్రీస్తుని ప్రకటిస్తున్నారా? క్రైస్తవులు లేకుండా చేస్తానని బయలుదేరాడు. చివరికి ఆయన క్రైస్తవుడు అయ్యాడు. ఏమయ్యాడు? యోధా మతస్థుడిగా ఉన్నాడు. నా మతమే గొప్ప, నాదే గొప్ప అనుకున్నాడు. ఈరోజు అలాంటి వాళ్ళు ఏమన్నారంటే మతోన్మాదులు అంటారు. ఏమంటారు వాళ్ళని? నా మతమే గొప్ప, వేరే మతం ఉండకూడదు అనేవాళ్ళు. నా నమ్మకమే గొప్ప, వేరే నమ్మకం ఉంటాను లేదు అనేవాళ్ళు మతోన్మాదులు. అలాంటి మతోన్మాదుల్లో అగ్రగణ్యం ఎవరంటే పౌలే. కానీ ఏమాడు? గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మతోన్మాదులుగా ఉంటే మీరే అవుతారు, మీరే మార్చబడతారు. అందుకే నేను పూర్వం యోధా మతస్థుణ్ణి, నా మతం గొప్ప అనుకున్నవాడిని. ఇంకోటి చూడండి 14 వచనంలో, నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి, అంటే నా ఆచారాలే గొప్ప, నా విశ్వాసంలో ఉన్న కడ్డలు పండుగలు ఇవే ముఖ్యం అన్నాడు ఆయన. ఇంకెవరు చేయకూడదు అన్నాడు ఆయన. కానీ ఏమన్నాడు? ఏమొద్దు అన్నాడు ఆయన. ఇదే పత్రికలు ఏమన్నాడు? మీరు మాసాలు దినాలు అవి ఇవి చేస్తారు, ఏమొద్దు అన్నాడు. ఎందుకు? అలాంటి గలతీలు చెప్పాడు. నేను ఒకప్పుడు అలాంటి అన్ని జరిపానయ్యా, వాటిని మొత్తాన్ని వదులుకున్నాను. వాటిలో కాదు మనకు అతిశయం, వాటిలో కాదు అంటూ ఇప్పుడేమంటాడు? సిలువ యందు తప్ప నాకు ఇంకా దేనిందు అతిశయము లేదా. క్రైస్తవులు లేకుండా చేయాలని బయలుదేరిన యెరూషలేము నుండి దమస్కు వెళ్ళాలనుకున్న పౌలును దేవుడు దర్శించాడు. నాకు ఎదురు లేదు అనుకుంటూ పెడుతున్నాడు. మనుషులేం చేయలేరు అనుకున్నాడు. ఇక దేవుడే చేసుకున్నాడు. ఏమన్నాడు? నేనైతే అంటుంటాను, అంత నాకు ఎదురు లేదు అనుకున్న వ్యక్తిని ఒక చిన్న ప్రకాశం ఆయన పడింది, కింద పడ్డాడు ఆయన. ఏ ప్రకాశం? చిన్న ప్రకాశం. నేనైతే చిన్న ప్రకాశం అంటాను. ఇన్ ద వ్యూ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో అతని మీద తీసుకొచ్చిన ఆ ప్రకాశం ఎలాంటిది? చిన్నదే. దెబ్బకు పడిపోయి కింద పడిపోయి ఉన్నాడు. అయ్యా ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా? కనపట్లేగా, కన్ను కానకుండా వెళ్తున్నాడు. నాకు ఎదురు లేదు అనుకున్నాడు. కానీ ఏమైంది? పడిపోయాడు. సింహంలా గర్జిస్తాడంట, గొర్రెపిల్లలాగా సాధువైపోయాడు. ఆయన గొంతుకు తాడు కట్టి గొర్రెపిల్లలు లావుతారు చూడు వధశాలకి, అట్లా ఆయన చేయి పెట్టుకొని చిన్న నడిపిస్తున్నారంట వాళ్ళు. ఎవరవయ్యానంటే ప్రభు అన్నాడు, నీవు నా కోసం సాధనమై అన్నావు, పాత్ర అన్నావు. తన జీవితంలో తన మతం, తన ఆచారాలు, తన స్వకీయులు ఆధిక్యతలు, స్థానాలు, తన జీవితాన్ని ఏం చేయలేదు. కానీ ప్రభు అయిన క్రీస్తు యేసు చనిపోయాడు శిలువలో. ఆఫ్టర్ ఆల్ ఒక శపించబడిన వాడు, ఆయన పడేస్తారని మీరు అన్న వ్యక్తికి ప్రభు మరలా కనబడేసరికి ఎస్, సిలువేయబడిన క్రీస్తు ప్రభు చనిపోయిన వాడు మాత్రమే కాదు, ఇదిగో బ్రతికాడు, ఆయన నన్ను పిలిచాడు. ఈజ్ ఎ లివింగ్ గాడ్. అతను మార్చబడ్డాడు ప్రభు కోసం జీవితంలో. ఇప్పుడు అంటాడు, నా అతిశయము సిలువ. ప్రతి సమస్యకు పరిష్కారం సిలువ దగ్గరే దొరికింది. మన అతిశయము అదే అని చెప్పాలి. నెంబర్ 6 త్వరగా చూడండి. అక్కడే అదే వచనంలో ఇంకా 2 సిలువలు ఉన్నాయి. అక్కడ చూడండి, అతిశయించుడు నాకు దూరం అవును కాక దాని వలన నాకు లోకములకు నేను సిలువేయబడి ఉన్నాము. అంటే 6వ సిలువ ఏంటంటే లోకము విశ్వాసిని సిలువేయుట. 6వది ఏంటి? లోకము విశ్వాసిని ఏం చేస్తుంది? సిలువేస్తుంది. సపోజ్ ఉదయాన్నే మన ఇంటికి వచ్చింది లోకం, మనం ప్రార్థన చేయట్లేదు, వాక్యం చదువుకోవట్లేదు, బ్రహ్మాండంగా టీవీ పెట్టుకొని లేకపోతే అవి పెట్టుకుని ఇవి పెట్టుకొని ఏదో బ్రహ్మాండమైన సమస్యలో తగాదుల్లో ఉన్నాం. బాగా లోకం ఏమంటుంది తెలుసా? బా యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అంటది, నువ్వు చాలా బాగున్నావు అంటది, నిన్ను సిలువేయకూడదు అని అంటది. అదే ఉదయకాలం వచ్చినప్పుడు లోకం నీ ఇంటికి నీ దగ్గరికి వాక్యం చదువుకున్నావు అనుకో, ప్రార్థన చేసుకున్నావు అనుకో, సాక్ష్యం చదువుతున్నావు అనుకో, ఏదైనా ప్రభు కోసం పరిచయం చేస్తున్నావు అనుకో, ఏం చేస్తుంది లోకం? సిలువ వేసిద్దే ఇదా? ఖచ్చితంగా ఇస్తుంది. లోకం చూసినప్పుడు మనల్ని ప్రార్థన, వాక్యము, సహవాసము ఇవన్నీ లోకానికి ఇష్టం ఉండదు, అప్పుడు సిలువ వేసింది. నువ్వు ప్రభువుని నమ్ముకున్నాక నమ్ముకోక ముందు ఒకటే, నమ్ముకున్న తర్వాతను ఒకే విధంగా ఉన్నావంటే నీలో మార్పు అక్కడ రాలేదని అర్థం. అక్కడ లోకం ఎప్పుడు కూడా మనల్ని ఆకర్షణగా చూస్తుందా? మన లోకానికి అందంగా కనపడ్డామా? లోకంతో కలిసినట్టే. లోక మర్యాదలలో మనం కూడా కలిసినట్టే. అందుకే 6వది లోకము విశ్వాసాన్ని సిలువ వేస్తుంది. ఎప్పుడంటే ఆయనకి ఇష్టలుగా మనం ఉన్నప్పుడు, దేవుని కోసం జీవిస్తున్నప్పుడు లోకం మనల్ని అసహించకూడదు.
అసలు సిలువ వేయుట అంటే మీనింగ్ ఏంటంటే అసలు అసహ్యానికి అప్పగించడం, హేళనకు అప్పగించడం. అది లోకం మనం చూసినప్పుడు సిలువ వేస్తుంటే అర్థం ఏంటంటే మన యొక్క భక్తి జీవితాన్ని, మన యొక్క నమ్మకత్వాన్ని ఏం చేస్తుంది? అసహించుకుంటుంది, దూషిస్తుంది. యేసు ప్రభువారు మనకిచ్చిన వారసత్వం ఏం తెలుసా? లోకము నన్ను ద్వేషించింది, లోకం మిమ్మల్ని కూడా అనడా లేదా? ఇదే మన వారసత్వం. ఆ ప్రభువుని వెంబడిస్తే వచ్చేది దూషణ, హేళన. ఇది లోకము సిలువను, లోకము విశ్వాసం సిలువ వేస్తుంది. నెంబర్ 7, 7వది విశ్వాసి లోకమును సిలువ వేయుట. విశ్వాసి లోకాన్ని ఏం చేయాలి? నాకు లోకమును, లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము అన్నాడు ఆయన. 7వది విశ్వాసి లోకమును సిలువ వేయుట. మనకు లోకం ఎలా ఉంది? సిలువ వేసే విధంగా ఉందా? లోకం ఆకర్షణగా ఉందా? లోకం అందంగా ఉంటే సిలువ వేస్తామా? సపోజ్ ఉదయకాలం మనం ఇంట్లో ఉన్న డస్ట్ అంతా, కసు అంతా ఏరి ఒక డస్ట్బిన్లో వేసేసాం. కానీ దాంట్లో మంచి వైట్ పేపర్ కనపడింది. ఏం చేస్తుందండి? పడడానికి ఇష్టపడతామా? ఒక మంచి వస్తువు దాంట్లో కనపడింది, ఏం చేస్తాం? వెంటనే తీసేస్తాం, మిగిలిన పడేస్తాం. అంటే ఏంటి? బాగా ఉంటే పడేమో. లోకం, విశ్వాస లోకాన్ని ఎప్పుడు సిలివేసిద్దంటే లోకం అందంగా ఉంటే సిలివేస్తాం లోకాన్ని. ఈరోజు లోకం ఎలా ఉందంటే ఆకర్షణీయమైన లోకం, రంగురంగుల లోకం. లోతు లోకాన్ని చూశాడు, అబ్రహాము లోకాన్ని చూశాడు. చాలా తేడా ఉంది అక్కడ. అబ్రహాము ఎక్కడ పోయినా సరే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ముందు బలిపీఠం కడతాడు, ఆ తర్వాత గుడారం వేస్తాడు. ఎక్కడ పోయినా సరే ఆయన సెట్టింగ్ ఏం మారదు. స్థలాలు మారితే కానీ, కాలం మారితే కానీ అబ్రహాము ఎక్కడ పోయినా సరే ముందు ముందు బలిపీఠం, తర్వాత గుడారం. ముందు బలిపీఠం, గుడారం. అంటే బలిపీఠం అంటే దేవునితో సంబంధం, ఎన్నడూ మారేవాడు కాదు అబ్రహాం. రెండోది గుడారం, అనగా తన కుటుంబాన్ని దేవుని దగ్గరగా తీసుకొస్తాడు. కానీ బైబిల్ చూడండి, లోతు జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా బలిపీఠం కట్టినట్టు బైబిల్లో ఎక్కడ మనకి కనబడదు. అందుకే ఏం కోరుకున్నాడు ఆయన? సొదొమ గొమొర్రా ఎట్లా ఉందంట ఆయనకి? సొదొమ గొమొర్రా ఎలా కనబడిందంట? ఏదేను వనం వలె కనబడిందంటే. ఏదోను వనం ఎంత అందమైందో అది అలా కనబడిందంట. ఏంటిది అది? సొదొమ గొమొర్రా. ఆదికాండం 19 రాయబడింది, ఆయన సొదొమ గవినెద్దు కూర్చున్నాడంట. గవినెద్దు అంటే ఒక దేవుని సేవకుడు ఏ విధంగా చెప్తాడు, ఆయన సిటీ మేయర్ అయ్యాడంట. ఏమయ్యారు? సొదొమ పట్టణాధికారి అయిపోయాడు ఆయన. గవిని దగ్గర కూర్చున్నాడు ఎవరంటే అధికారులే. ఈ లోతు మాటకారి, చాలా చాకచక్యంగా ఉండేవాడు. అందుకే త్వరలోనే అక్కడికి వెళ్ళిన తర్వాత నాయకుడు అయిపోయాడు, పెద్ద అయిపోయాడు. గవిని దగ్గర కూర్చున్నా అంటే అధికారి అయిపోయాడు. ఒకసారి వచ్చి ఇంట్లో తన ఇంటికి వచ్చి ఒక వర్తమానం చెప్పాడు. ఏంటి తెలుసా? తన అల్లుడికి, పిల్లాడమై ఉన్న అల్లుడితో మాట్లాడుతూ, అయ్యయ్యా దేవుడు చెప్పాడు సొదొమ గొమొర్రా మీద దేవుడు అగ్ని గంధకాలు కురిపించబోతున్నాడు, ఎక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలంట అన్నాడు. అల్లుళ్ళు వెంటనే ఏమన్నా తెలుసా? అల్లుళ్ళ దృష్టిగతుడు ఎగతాళి చేయవని వలే ఉన్నాడండి. అల్లుళ్ళు అంట ఆ మాట చెప్పగల అన్నారంట, మామగారు ఇంకో జోక్ అన్నారండి. ఏంటంట? సహజంగా లోతుకి ఇంట్లో ఏ అలవాటు ఉందంటే జోకులు వేసే అలవాటు అంటే ఎక్కువ, తమాషాలు చెప్పే అలవాటు ఎక్కువ అంట. అందుకే ఈ రోజు ఆయన వచ్చేమనంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని అంటే వాళ్ళకి ఎలా ఉందంటే యాజ్ ఎ జోక్. అసలు అందుట్లో మామాలు ఉంటే జోకులు ఉంటాయి సహజంగా, కానీ ఈయన చెప్పగల ఏమన్నారు, ఇది ఒక జోక్ అనగానే వారికి ఎగతాళి చేసేవాళ్ళ కనపడ్డారు. ఎందుకంటే వారికి బలిపీఠము, ప్రార్థన, భక్తి ఎన్నడూ ఇంట్లో లేదు అక్కడ. అందుకే చూడండి, మన పిల్లలు బాల్యదశ నుంచి కూడా మన కుటుంబంలో ప్రార్థన, వాక్య ధ్యానం, ఆ ప్రత్యేకమైన పరిస్థితి వారికి కనిపించాలి. ఒక సహోదరుడు, ఎంప్లాయ్, ఉద్యోగస్తుడు, తన భార్య, తన పిల్లలు ఉద్యోగరీత్యా ఆయా ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్ అవుతుంటారు. కానీ వినండి, తన తల్లి, ఆ సహోదరి అద్దెలు ఎన్ని మారినా సరే ప్రతి ఇంట్లో కూడా ఒక ప్రత్యేకమైన స్థలానికి ఒక కట్టను కట్టేదంట. ఆ కట్టను వెనుకల ప్రార్థన చేసుకోవడం. ఆ పిల్లలు ఎక్కడ పోయినా సరే కట్టం కనబడిందంటే వాళ్ళు గుర్తొచ్చిందంట, ఏంటి? ప్రార్థన చేసుకోవాలి అక్కడ. ఆ తల్లి ఇళ్ళు మారినా పిల్లలకి ఏం గుర్తొచ్చింది?
ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధి ఉందనేది. ఎన్ని పరిస్థితులు మారినా వారిని ఆ స్థాయికి తీసుకురావడం. అబ్రహాం అలా చేశాడు. బలిపీఠం గుడారం. కానీ లోతు జీవితంలో లేదు. అబ్రహాము ఏమీ లేనివాడు కాదు, గొప్ప ధనవంతుడు. కానీ దేవునికి స్థానం ఇచ్చాడు. గుడారంలో ఉన్నాడు, కానీ అంతా పొందాడు. కానీ లోతు ఎంతో సంపాదించాలనుకున్నాడు. చివరి కట్టుబట్టలతో బయటికి వచ్చాడు సొదొమ గొమొర్రా. కారణం, బలిపీఠ అనుభవం లేదు దేవునితో. అందుకే సొదొమ గొమొర్రాను ప్రేమించాడు, ఆకర్షించాడు. విశ్వాస లోకాన్ని ఏం చేయాలి? సిలువ వేయాలి. ఆయన ఏం చేశాడు? హత్తుకున్నాడు, ఆకర్షించాడు. చివరికి అదే వెళ్ళిపోయింది. లోతుకి ఎలా ఉంది లోకం? అబ్రహాంకి ఎలా ఉంది లోకం? నీకు నాకు లోకం ఎలా కనబడతా ఉంది? అది ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకునేది. మన క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రైస్తవుని సిలువ. 7 ప్రాముఖ్యమైన సిలువలు చెప్పాను. నెంబర్ 1 క్రీస్తు సిలువ, 2వది క్రీస్తుతో సిలువ, 3వది సిలువ విషయమైన సిలువ, 4వది శరీర కోరికలకు సిలువ, 5వది మన అతిశయమైన సిలువ, 6వది లోకం విశ్వాసిని సిలువ వేయుట, 7వది విశ్వాసి లోకమును సిలువ వేయుట. ప్రార్థన చేద్దాం. తల్లంచండి. కృపగలిగిన మా ప్రియ ప్రభువా, సర్వశక్తిమంతుడు మా దేవ, మా కొరకై తన్ను తాను అప్పగించుకున్న ప్రభు, మమ్మల్ని ప్రేమించి మా అపరాధములతో అప్పగించబడి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చుటకై తిరిగి లేపబడిన ప్రభువునికి స్తోత్రం. మా ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగో సిలువ వేయబడిన అనుభవం కలిగి ఉండాలి. మీరు నేర్పుతున్న ప్రతి మాటల్లో ప్రభువా, నీ కొరకై మేము జీవించడానికి సహాయం చేయమని, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అన్న అనుభవాన్ని అనుగ్రహించమని, ఇంతవరకు మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి స్తుతిస్తూ